హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా అత్తమ్మ తిథి అండి. నేనైతే ఈరోజు అత్తమ్మకు నైవేద్యం చేయడం కోసం చిన్నగా పిండి వంటలు చేస్తున్నా. చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే వేడెక్కుతుంది. ఇప్పుడు నేను ఇక పిండి, ఓమ, తినే సోడా, శనగపిండి, కొంచెం బియ్యం పిండి కలిపి అయితే ఇలా చేసి పెట్టానండి, బజ్జీ పిండిలాగా. అలాగే ఉల్లిగడ్డలతోని ఇలా అయితే షేప్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవి అయితే ఈరోజు బజ్జీలు చేద్దాం, ఉల్లిగడ్డ బజ్జీలు అనేసి మనమైతే ఈ రకంగానైతే ఉల్లిగడ్డలు కోసేసుకొని బజ్జీలు అయితే ఎప్పుడు చేసింది అయితే మనకు తెలిసిన విషయమే. ఈరోజైతే ఇలా పువ్వులాగా చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఫస్ట్ టైము, ఎలా ఉంటుందో ఏమో. మా అత్తమ్మకు నైవేద్యం పెట్టడానికి అన్నట్టుగా చిన్నగానైతే ఇవైతే కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ అన్నీ రెడ్గా ఉంటాయండి, అన్ని కలర్స్ ఉంటాయండి, రెడ్, ఎల్లో, ఇంకా రకరకాలవి ఉంటాయి. నేను మార్కెట్కు వెళ్ళినప్పుడైతే ఇక్కడ షాప్స్ మన డిమార్ట్ లాగా ఉంటాయండి. అందులో ఎల్లో ఉంటుంది, మళ్ళీ రెడ్, వైటు అయితే నేను చూసిన. ఒక్కొక్కటైతే ఎంత పెద్ద సైజు అంటే ఒక 1/2 kg సైజు ఉంటాయి. ఇవైతే మేము కొంచెం చిన్న సైజు అయితే తీసుకున్నారండి మా వాళ్ళు. అయితే నేను వీటితోనైతే ఈరోజు బజ్జీలు చేస్తున్నా. చూడండి ఎలా వస్తాయో ఏమో. ఆయిల్ అయితే నేను చిన్న కడాయిలో పెట్టేశాను, ఎందుకంటే కొంచెమే కాబట్టి. నేను ఏంటంటే ఇప్పుడు మేము మా బిడ్డ దగ్గర ఉన్నామండి. ఇక చిన్నగా నైవేద్యం పెట్టుకుందాం అన్నట్టుగానైతే ఇక ఇలా నేను చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా తీసి మనం ఇందులో ఇలా ఉంచి సేమ్ మిర్చి బజ్జీలాగా చేయాలనుకుంటున్నాను. ఎలా వస్తుందో ఏమో. నేనైతే ఇది ఫస్ట్ టైము. మనం ఎప్పుడైతే ఉల్లిగడ్డ బజ్జీ అయితే చేసినాము, కానీ ఇప్పుడైతే ఉల్లిగడ్డ అయితే ఇలా ముంచుతున్నా. ఎలా వస్తుందో చూద్దాం. మొత్తం అయితే పిండి ఎక్కువ లేకుండా మిర్చి బజ్జీ లాగానైతే కలిపిన. ఓమా, సాల్ట్, తినే సోడా వేసాను. చూద్దాం, ట్రై అయితే చేద్దాం. ఎలా వస్తాయో, షేప్లు ఎలా వస్తాయో ఏమో. ఒక్కటి కొంచెం స్టవ్ పెద్దగా చేద్దాం. ఒక బజ్జీ అయితే వేసాను, ఇంకా చేద్దాము. ఇంకొకటి వేద్దాం, కొంచెం షేప్ బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది అన్నట్టుగా నేను ఈరోజు అయితే ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లలకు ఇలా సమ్మర్ కదా, చేసి పెట్టండి. ఇలా అన్ని ఫ్లవర్స్ లాగానైతే కట్ చేసి పెట్టుకున్నా. మీకు కూడా తెలుసు కదండి, ఇలా కట్ చేయడం పెద్ద వింతేమి కాదు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు చేసి పెట్టండి. వెరైటీకి వెరైటీ ఉంటుంది, పిల్లలకు కూడా ఇష్టంగా తింటారండి. ఏ షేప్లో వస్తాయో ఏమో. నేనైతే ఈరోజు అయితే ఫస్ట్ టైం చేయడం. మొత్తం ఎన్ని ఉన్నాయంటే అవి 4, 5, 6, 7, 8, 9, 10, 11, ఒక 11 అయితే ఒక 2 ఉల్లిగడ్డలండి. 2 ఉల్లిగడ్డలతోని ఈ ఫ్లవర్స్ షేప్ చేసి వేస్తున్నా. షేప్లు ఎలా వస్తాయో ఇప్పుడు మనం జరగండితో ఇలాగా ఏమో. మొత్తానికైతే పైకి వచ్చినాయండి. భయమైంది ఎలా వస్తాయో ఏమో అనేసి. ఈ ఫ్లవర్ బజ్జీలు, ఉల్లిగడ్డ ఫ్లవర్ బజ్జీలు అండి, నేనే పేరు పెడుతున్నా వీటికి. ఉల్లిగడ్డ ఫ్లవర్ బజ్జీలు సూపర్గా వచ్చినాయండి.
అవేమో ఫ్లవర్స్ ఉంటాయి చూడండి, వాటి పేరు వస్తలేదు. చాలా ఫేమస్ అండి, మనకు అమ్మడానికి కూడా వస్తాయి. ఇట్లా కలర్లా ఉంటాయి అవి, సేమ్ వాటిలాగానే కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఉల్లిగడ్డ బజ్జీలు రెడీ అయిపోయినాయండి. ఇక మా అత్తమ్మ తిథి, ఇది 5వ తిథి అండి. 5వ తిథి. ఆమె చనిపోయి 5 నెలలు అవుతుంది. 5వ మాసం తిథి రోజు మేము ఇక్కడికి మా అమ్మాయి దగ్గరికి వచ్చామండి. మా అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్, 9 months. ఇక ఆమె డెలివరీ కోసం అయితే మేము వచ్చామండి. ఏంటంటే ఇక మిర్చి అయితే రెడీ అయిపోయింది. సారీ అండి, ఉల్లి పూల బజ్జీలు రెడీ అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులో వేసుకొని గార్నిష్ చేసుకుందాం. సూపర్గా వచ్చినాయండి, సూపర్గానైతే వచ్చినాయి. ఇప్పుడు మనం డెకరేషన్ చేసుకుందాం. చూడండి, ఉల్లిపూల బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేసి పిల్లలకి ఇలాంటివి చేసి పెట్టండి. ఎందుకంటే సమ్మర్లో వాళ్ళకు వెరైటీ ఉంటుంది. ఇక పూల బజ్జీలు అన్నట్టుగా చేసి ఇవ్వండి ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేనైతే ఉల్లిపూల బజ్జీలు ఈరోజైతే చేశాను. మీకు అందరికీ నచ్చిన వాళ్ళు కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మీకు ఇష్టం ఉన్నా, నా వీడియోలు చూడడం ఉన్నా, ఇష్టం లేకపోయినా, కనీసం ఎలా వచ్చాయి అనేది మీకు నచ్చితే నచ్చినట్టు కామెంట్ చేయండి, నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి. మీరు కూడా చేస్తుంటే మేము చేసినామని కూడా కామెంట్ చేయండి. కనీసం ఏ ఊరైనా అనన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే కనీసం లైక్ అయినా చేయండి. ఏంటంటే ఈరోజైతే వెరైటీ ఉల్లిపూల బజ్జీలు చేసినాను. మీకు నచ్చుతుంది అనుకుంటా. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను ఈరోజు మా అత్తమ్మది 5వ మాసం తిథి అండి. ఈరోజు అయితే నేను వంట చేస్తున్నాను. ఇక్కడ మా అమ్మాయి దగ్గర ఉన్నా. ఏంటంటే ఇక్కడ ఎందుకంటే మాకు అక్కడ మా వాళ్ళు చేస్తారు, కానీ మాకు కూడా ఎందుకంటే అత్తమ్మ తిథి రోజు ఆమెకు ఇట్లా పిండి వంటలు చేసి అయ్యగారికి బియ్యం ఇవ్వడం ఆచారం. ఏంటంటే ఇక మనసు వాళ్ళు అక్కడ చేస్తారులే అనేసి మాకైతే అనిపించలేదు. ఎందుకంటే మేము కూడా చేయాలి, కొంచెం దండం పెట్టుకోవాలన్నట్టుగా నేను ఈరోజు వంట అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే మిర్చి బజ్జీ, ఉల్లి పూల బజ్జీలు అయితే చేశాను. ఇంకా అవన్నీ నైవేద్యానికి అన్నట్టు కొంచెం చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఇక మేమే నలుగురం, మా అమ్మాయి, మా అల్లుడు, మేమే కాబట్టి అయితే ఈరోజు అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే ఎంత అక్కడ ఉంటే మేము మా వాళ్ళతోనే అంతా కలిసి అయ్యగారికి బియ్యం ఇవ్వడం, వంటలు చేసుకొని అందరం కలిసి ఉండడం, అది ఒక రకంగా అందరం అక్కడ ఉంటే అక్కడ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ ఉన్నా కానీ
మా అమ్మకు నేను చేసుకుంటాను అన్నట్టుగా ఇక మా మా వారైతే ఇక్కడ చిన్న ఫోటో తీసుకొని వచ్చారండి. చిన్న ఫోటో అంటే చిన్న ఫోటో పట్టి అంటే దాన్ని ఇట్లా కడిగించి తీసుకొచ్చారు. మా మామయ్యది, మా చిన్న మామయ్యది, మా అత్తమ్మది 3 ఫోటోలు తీసుకొచ్చి వాటిని, ఎందుకంటే మా మామయ్యది మే నెలలనే, మా చిన్న మామయ్యది కూడా మే నెలలనే, మా చిన్న అత్తమ్మది నవంబర్లో ఉంది. ఇక అప్పటి వరకు మేము వెళ్తాము. ఇప్పుడైతే వీళ్ళ ఫొటోస్ అయితే తీసుకొచ్చాడు. ఎందుకంటే తనకు మనసు అస్సలు ఒప్పలేదండి. ఎందుకంటే నేను కూడా దండం పెట్టుకుంటా అనేసి సెంటిమెంట్ పరంగా తనైతే ఇక ఆ ఫొటోస్ అయితే కడిగించి తీసుకొచ్చారు. అన్నీ ఈరోజు అయితే అత్తమ్మ కోసం అయితే వంట చేస్తున్నాను. ఇదండి. ఫ్రెండ్స్, మా అత్తమ్మకైతే ఇలా నైవేద్యం చేసి ఇక్కడ అట్లాంటాలో మేమైతే దండం పెట్టుకున్నామండి. దేవుని ఆశీర్వాదం, మా అత్తమామల ఆశీర్వాదం మాకు, మా బంధువులందరికీ ఉండాలని అత్తమ్మకైతే దండం పెట్టుకున్నాం. మాకు తోచింది చిన్న నైవేద్యం చేసి పెడుతున్నాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.